అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 13వ భాగంలో షహాజీ తన కుమారుడైన శివాజీని బీజాపూర్ నవాబు దర్బారుకు తీసుకెళ్లడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో పూనాకు తిరిగి వచ్చిన శివాజీ తన భవిష్యత్ కార్యక్రమాలను గురించి చర్చించడం తెలుసుకుందాం. శివాజీ బెంగళూరు నుంచి వచ్చాక తన గురువైన దాదోజీ కొండదేవును ఇతర స్నేహితులందరినీ సమావేశపరుస్తాడు. బెంగళూరులోనూ బీజాపూర్లో జరిగిన విషయాలన్నింటినీ వారికి వివరిస్తాడు. ఈ విషయాలన్నింటినీ విన్నాక వారెంతో సంతోషిస్తారు. బెంగళూరులో మహారాష్ట్ర పెద్దలందరితో మాట్లాడిన విషయాన్ని, అవసరమైతే వారంతా వచ్చి స్వరాజ్య స్థాపనకు సహాయం చేస్తామన్నారని, యువకులు కూడా పూనా రావడానికి ఉత్సాహపడుతున్నారని శివాజీ తెలియజేస్తాడు. వారందరూ కలిసి భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి చర్చిస్తారు. మొట్టమొదట మావళీ లోయలను పట్టుకుని అక్కడున్న మావళీలను తమ వైపుకు తిప్పుకోవాలని అనుకుంటారు. వెంటనే శివాజీ తన పథకాన్ని అమలులో పెట్టడానికి పూనుకుంటాడు. మావళీల లోయలు 12 ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా తన శక్తి సామర్థ్యాలతో తన వైపు తిప్పుకుంటాడు. అక్కడున్న శక్తివంతులైన మావళీలను తన సైన్యంలో చేర్చుకుంటాడు. ఒకవేళ బీజాపూర్ నవాబుతో పోరాటం చేయవలసి వస్తే నేరుగా ముఖాముఖిగా పోరాటం చేయగల శక్తి మనకు లేదని, అందువల్ల పొంచి ఉండి దాడి చేసేటటువంటి పద్ధతిని, మెరుపు యుద్ధ పద్ధతిని అనుసరించడం మేలని దాదోజీ కొండదేవ్ శివాజీకి చెప్తాడు. దీనినే నేడు గెరిల్లా పద్ధతి అని పిలుస్తారు. శివాజీ తన అనుచరులతో చర్చించి తన సైన్యానికి నూతన పద్ధతిలో శిక్షణనివ్వాలనుకుంటాడు. ఆ రోజుల్లో బీజాపూరు, నిజాం షాహీ, మొఘల్ సైన్యాలు యుద్ధానికి వచ్చినప్పుడు సైనికుల వెంట వారి కుటుంబాలు కూడా వచ్చేవి. సైనికులు ముందు వెళ్తుంటే వారి వెనక బండ్లలో కుటుంబాలు వారితో వచ్చేవి. ఈ పద్ధతి చాలా ఖర్చుతో కూడుకుని ఉండేది. యుద్ధంలో ఓటమి కలిగినప్పుడు ఆ కుటుంబాలకు చాలా ప్రమాదం సంభవించేది. శత్రువులకు ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు దొరికేవి. సైనికులకు కూడా యుద్ధం మీద కంటే వెనుక ఉన్న తమ కుటుంబాల మీదనే దృష్టి ఉండి యుద్ధాన్ని సరిగా చేయగలిగేవారు కాదు. ఈ విషయాలన్నింటినీ దగ్గరుండి చూసిన దాదోజీ కొండదేవ్ సైనికులతో కుటుంబాలను తీసుకెళ్లే పద్ధతికి స్వస్తి చెప్పాలని, స్వరాజ్య సైన్యాన్ని నూతన పద్ధతుల్లో వ్యవస్థీకరించాలని చెబుతాడు. పదాతి దళం కంటే అశ్విక దళాన్ని పెంచాలని చెబుతాడు. అప్పుడైతే మెరుపు దాడులను, యుద్ధాలను చేయడానికి ఎక్కువగా వీలుంటుందని చెప్పాడు. ఆనాడు మహమ్మదీయ సేనలకు భోజన ఏర్పాట్లు కల్పించడం కూడా చాలా కష్టంతో కూడి ఉండేది. సైనికులకే కాక వారి కుటుంబాలకు కూడా భోజన సదుపాయాలు కల్పించవలసి ఉండేది. అందుకోసం ఎంతో మంది సిబ్బంది అవసరం అయ్యేది. కాలం కూడా వృధా అయ్యేది. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక ఆ సైన్యాలు త్వరగా ముందుకు వెళ్ళగలిగేవి కాదు. స్వరాజ్య సైనికులకు మహమ్మదీయ సైన్య పద్ధతిలో కాకుండా నూతన పద్ధతుల్లో ఆహారాన్ని అందించాలని ఆలోచించాడు. మహారాష్ట్ర సైనికులు తమకు కావలసిన ఆహారాన్ని తమతోనే తీసుకుని వెళ్లేటట్లు చేయాలని దాదోజీ అంటాడు. 3 రోజులకు కావలసిన రొట్టెలు తీసుకుని వెళ్లడానికి కావలసిన గట్టి చిక్కాలను అందించాలని చెప్పాడు. గుర్రాల మేతను కూడా ఉండలు గావించి వాటిని కూడా అశ్వికులు తమతో తీసుకుని వెళ్లేలాగా చూడాలన్నాడు. అప్పుడు సైనికులు తమకు ఇష్టం వచ్చినప్పుడు, ఆకలైనప్పుడు తృప్తిగా భోజనం చేయడానికి మరియు గుర్రాలకు కూడా ఆహారానికి ఇబ్బంది ఉండదని, సైనికులు వేగంగా కదలటానికి, యుద్ధాల్లో విజయం సాధించడానికి వీలుంటుందని చెప్తాడు. శత్రువుల చర్యలను కనిపెట్టడానికి ఒక గూఢాచారి దళాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెబుతాడు. వారికి మారువేషాలు వేయడంలో
మంచి శిక్షణ ఇవ్వాలని చెప్పాడు. ఇవన్నీ కూడా శివాజీకి అనుచరులకు చాలా బాగా నచ్చాయి. అందువల్ల వారు దాదోజీ కొండదేవ్ సూచనల మేరకు సైన్యాన్ని పునర్నిర్మాణం గావించడానికి పూనుకొంటారు. శివాజీ దాదోజీ కొండదేవ్ సూచనల మేరకు ఆధునీకరించిన యువ సైన్యంతో ప్రప్రథమంగా తోరణ దుర్గాన్ని జయించాడు. 1646వ సంవత్సరంలో శివాజీ ఈ దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అప్పటికి శివాజీ వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే. విజయం సాధించాక శివాజీ తోరణ దుర్గం బురుజుపైన నిలిచి ఉంటాడు. జాగీర్దార్ కొడుకైన శివాజీ శరీరంలో సుకుమారత కొంచెం కూడా కనిపించట్లేదు. కొండ కోణంలో తిరుగుతూ నిరుపేదలైన పల్లె ప్రజలు మావలేలతో తిరుగుతూ వారితో పాటు జొన్న రొట్టెలు తింటూ ఉక్కు ముక్కలా శివాజీ శరీరం రాటుతేలి ఉండేది. కోట లోపల బయట వందలాది సైనికులు నిలబడి ఉంటారు. వారందరి చూపు పైనున్న శివాజీ మీదే ఉంటుంది. వారి దృష్టిలో శివాజీ సాక్షాత్ శివాంశ సంభూతుడే. శివాజీ మహారాజు కది తొలి విజయం. ఇంకా ఏ కోటల మీద ఉందో శివయ్య గారి కన్ను అంటూ మురిసిపోతున్నారు మావలీలు. శివాజీ కోట బురుజు మీద నుంచి చుట్టుపక్కల ఉన్న లోయలు, చెట్లు, చేమలను పరికించి తన దృష్టిని సైనికుల మీదకు మరలుస్తాడు. మావళీలు నిన్నటిదాకా తిండి కోసం పంటలు పండించే సన్నకారు రైతులు నేడు స్వాతంత్ర్య సమర యోధులు. దాదోజీ కొండదేవ్ ముందు చూపు వల్ల పూనా జాగీరులో కొన్నాళ్లుగా శాంతి భద్రతలు నెలకొనగా ఇప్పుడిప్పుడే కుదుటపడిన నిరుపేదలు వీళ్లు. మావలీల ఆకారాన్ని పరికించి వాళ్లను తదేకంగా శివాజీ చూస్తుంటాడు. నిరంతర శ్రమ వల్ల రాటుదేలి ఎండవానలకు మోటుగా మారిన సన్నటి బక్కపలచని శరీరాలు, మోకాళ్ల దాకా ఉన్న శాటి అనబడే పంచె వంటి గుడ్డ పీలికలతో వక్షస్థలాలకు అంటగట్టిన అంగరకాలు, రంగురంగుల తలపాగాలు, కాళ్లకు నాటు చెప్పులు, పక్కనే తమ వలె బక్క చిక్కిన గుర్రాలు. ఎవరి ఒంటి మీద కవచం గాని చేతుల్లో డాలు గాని లేవు. వారి చేతుల్లోని నాటు కత్తులు, ఈటెలు మాత్రం సూర్యకాంతికి తలతలా మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఇది వారి ఆకారం. వాళ్ల ఆహారం కూడా వాళ్ల వెంట ఎప్పుడూ సిద్ధంగానే ఉండేది. బాగా కాల్చిన లావుపాటి మందమైన జొన్న రొట్టెలు, ఎర్రగడ్డలు, ఇది వారి ఆహారం. చాలా గుర్రాలకు జీను కూడా లేదు. వాటి ఆహారం శనగలతో చేసినటువంటి ముద్దలు. గుర్రము, రౌతు ఇద్దరి ఆహారం చిన్న గుడ్డల్లో మూటగట్టిన చిక్కాలను గుర్రాలకు తగిలించి ఉండేవి. ఇది తన సైన్య స్వరూపం. ఈ సైన్యంతోనే తాను స్వతంత్ర పోరాటాన్ని మహారాష్ట్ర నుంచి ఆరంభించి భారతదేశాన్ని విదేశీ పాలకుల నుంచి విముక్తి కలిగించాలి, హిందూ ధర్మాన్ని సంరక్షించాలి. ఈ ప్రయత్నంలో తొలిమెట్టు ఈ తోరణదుర్గ స్వాధీనం. తోరణయే తనకు విజయ తోరణం. ఇలా ఆలోచిస్తూ బురుజు దిగి వస్తాడు శివాజీ. తన సహచరులను సమీపించాక అనుచరులలో ముఖ్యమైన వారందరి వైపు ఓ మారు చూస్తాడు. శివాజీ ముఖంపై ఆనందంతో కూడిన గర్వరేఖ తలుక్కుమంటుంది. శివాజీ ఆప్యాయంతో తానా అని పిలుస్తాడు. దొరా. తానాజీ భయభక్తులతో ఓ అడుగు ముందుకు వేసి తల ఉంచుతాడు. ఈ తోరణదుర్గం చాలా చిన్నది కదూ అంటాడు శివాజీ. అవును దొరా, అయినా చాలా గట్టి కోట అంటాడు తానాజీ. ఇదొక్కటే కాదు, ఈ ప్రాంతంలోని కోటలన్నింటినీ మనం వెంటనే స్వాధీనపరచుకోవాలి అంటాడు శివాజీ. దేవరవారి ఆజ్ఞ అయితే ఈ మావళీలు రెక్కలు కట్టుకొని ఆ కోటలన్నిటి మీద వాలుతారు దొరా అంటాడు తానాజీ. మాలు సరే, అది సరే, అది అంత సులభం అనుకోకు. బీజాపూర్ నవాబు తలుచుకుంటే ఒక్కసారిగా 1,00,000 సైన్యాన్ని పంపగలడు. అందరినీ ఎదుర్కోవాలంటే మనం చాలా ధైర్యంగా దేనికైనా సిద్ధంగా ఉండాలంటాడు శివాజీ. తమ జీవితమంతా దేవరవారి కొలువుకి అంకితమని తానాజీ అంటాడు. సైనికులంతా ఉత్సాహంతో ఆనంద తరంగాలలో మునిగి తేలుతున్నారు. ఇంతలో కోటలో ఓ మూల నుంచి
దొరా దొరా అంటూ బిగ్గరగా కేకలు వినిపిస్తాయి. సొమ్ములు దొరా, సొమ్ములు దొరా అని మరింత పెద్దగా అరుపులు వినిపిస్తాయి. శివాజీ మిగిలిన వారితో పాటు వేగంగా అరుపులు వినిపించే చోటికి చేరుకుంటాడు. ఆ దుర్గంలో శిథిలమైన ఒక నేలమాలిగను పడగొడుతున్న మావళీలకు భూమిలో లంకె బిందెలు కనిపిస్తాయి. బిందెల నిండా బంగారు నాణ్యాలుంటాయి. శివాజీతో సహా చూసిన వారందరి కళ్ళు జిగేల్మంటాయి. శివాజీ ఆ ధనరాశికి ఎదురుగా మోకరిల్లి, అమ్మా భవానీ, నీ కరుణ తల్లి అని మ్రొక్కుతాడు. ధనలక్ష్మికి అన్ని రకాల పూజలు చేశాక శివాజీ ఆ బిందెల్ని తాకుతాడు. నిధినంతా ఒకచోట పోసి లెక్కించగా 2 లక్షల హొన్నులు ఉన్నట్లు తేలుతుంది. 2 లక్షల హొన్నులు. ఈ మాట వింటూనే అందరూ భవానీ మాతాకి జై, శివాజీ మహారాజుకి జై అని నినదిస్తారు. తర్వాతి భాగంలో శివాజీ ఇతర కోటలను జయించిన తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం.